వాళ్ళ మామకు వారసుడు అనుకుంటుండో, వాళ్ళ మామకు ఈయననే ముఖ్యం అనుకుంటుండో, నేనే ఉద్యమాలలో కీలకంగా ఉన్నా, నేనే రేపు రానున్న తరానికి బీఆర్ఎస్ పార్టీకి నేనే నాయకున్నని ఏమన్నా పగటి కలలు అంటుండో నాకు తెలియదు. కానీ ఆయన ఒక్కసారి 10 ఏళ్ళు వెనుకకు తిరిగి చూసుకుంటే హరీష్ రావు గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుండు. కానీ హరీష్ రావు గారు పర్సనల్గా ఒకసారి మేధో మదనం చేసుకోవాలి. ఆయన పరిస్థితి ఏంది ఆయన పార్టీలని. ఇవాళ ఏదో పేపర్లో చదువుతున్న పొద్దున్నే, ఇప్పుడేదో వజ్రోత్సవమా 25 సంవత్సరాల కార్యక్రమంలో ఆయన బొమ్మ కూడా పెట్టాలి వాళ్ళ పార్టీలో. ఏదైతే మెయిన్ నిన్న కార్యక్రమం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో ఓన్లీ సిద్దిపేట, మెదక్ జిల్లాలో ఎక్కడైనా ఆయన బొమ్మలు పెట్టిరేమో లోకల్ లీడర్ కింద. కానీ రాష్ట్రంలో ఆయన అనుకున్నట్టుగా వాళ్ళ మామకు వారసుడు అనుకుంటుండో, వాళ్ళ మామకు ఈయననే ముఖ్యం అనుకుంటుండో, నేనే ఉద్యమాలలో కీలకంగా ఉన్నా, నేనే రేపు రానున్న తరానికి బీఆర్ఎస్ పార్టీకి నేనే నాయకున్నని ఏమన్నా పగటి కలలు అంటుండో నాకు తెలియదు. కానీ నిన్న జరిగినటువంటి పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు గారి బొమ్మ లేదు. అంటే అర్థమైంది. మరి హరీష్ రావు గారు బొమ్మ పెట్టలేదని మామని అడగలేక తెలంగాణ నిలబడ్డది, తెలంగాణ పడిపోయింది. తర్వాత సాగు భాష, చావు భాషల గురించి మాట్లాడితే వాళ్ళ మామ ఈయన సైడ్ చూసి మా అల్లుడు ఇంకా బతికే ఉండు, మా అల్లుడు గట్టిగానే మాట్లాడుతుండు, మా అల్లుడే నిజంగా వారసుడని అనుకుంటాడనే ఉన్న ప్రయత్న భాగంగా ఈ రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేయడం అనేది నిన్న, అంటే రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్గా మాట్లాడాలన్న ఆలోచన ఆయనకు వచ్చినట్టుగా 100% కనపడుతుంది.